లిజన్ అండ్ రిలాక్స్కి స్వాగతం. పిల్లలు, ఈరోజు ఒక చిన్న కథ విందామా? హస్తినాపురం అనే రాజ్యానికి రాజు దేవేంద్రుడు కోటకు కాపలా ఒక వ్యక్తిని నియమించుకోవాలనుకున్నాడు. అతడు సాహసవంతుడు, ధైర్యవంతుడు, తెలివిగలవాడు అయ్యుండాలని మంత్రితో చెప్పి దండోరా వేయించాడు. రాజు పోటీలో పాల్గొనడానికి చాలామంది యువకులు వచ్చారు. అప్పుడు మంత్రి గదిలో పులితో పాటు ఎవరైతే గంటసేపు ఉంటారో వాళ్ళే ఈ కొలువులో చేరతారు అని పరీక్ష పెట్టాడు. పోటీ అంటే వస్తాదులతో తలపడటం అనుకున్నాము. అమ్మో ఇదేం పోటీ అంటూ చాలామంది వెనుతిరిగారు. చివరకు గరటయ్య, సుబ్బయ్య మిగిలారు. వాళ్ళిద్దరినీ 2 చీకటి గదుల దగ్గరికి తీసుకెళ్లాడు మంత్రి. ఈ 2 గదుల్లో 2 పులులున్నాయి. మీరు లోపలికి వెళ్తే తలుపు గడియ పెట్టేస్తాను అంటూ వాడి తాళాలు తీశాడు. అప్పటికి వాడి గాండ్రింపు భయంకరంగా వినిపిస్తోంది. దాంతో గరటయ్య ఒక్కసారిగా భయపడిపోయాడు. పులి చీకట్లో ఉన్నా దాని చుట్టుపక్కల ఉన్న వాళ్ళను పసిగట్టగలదు. ఎందుకు సాహసం చేయడం అనుకుని తను కూడా పోటీ నుంచి తప్పుకున్నాడు. కానీ సుబ్బయ్య ఏమాత్రం భయం లేకుండా చీకటి గదిలోకి వెళ్ళాడు. సమయం పూర్తయ్యాక క్షేమంగా బయటికి తిరిగొచ్చాడు. అప్పుడు దేవేంద్రుడు వచ్చి సుబ్బయ్యే విజయం సాధించాడు కదా అన్నాడు. అవును మహారాజా, అతనే గెలిచాడు. గరటయ్య సుబ్బయ్యలకు పెట్టిన మొదటి పరీక్ష పులితో కలిసి ఒక గదిలో ఉండాలని దానికి సిద్ధపడి ఇద్దరూ సాహసవంతులని నిరూపించుకున్నారు. రెండో పరీక్షలో పులి నుండి వచ్చే శబ్దాలు స్థిరంగా ఒకే చోట నుంచి వస్తున్నాయి అంటే పులి గదిలోనే ఉన్న బోనులో ఉందని గమనించి లోపలికి వెళ్ళి తను తెలివితేటలు చాటుకున్నాడు సుబ్బయ్య. చివరికి విజేతగా నిలిచాడు అని చెప్పాడు. మంత్రి తర్వాత సుబ్బయ్యని అభినందించి కొలువులో చేర్చుకున్నాడు మహారాజు. చూసారా పిల్లలు, మనం ఏ విషయాన్నైనా కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తే దాంట్లో ఉన్న అంతరార్థం ఏంటో మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ.